కిషోర్, నేను ఈ పాట విన్నప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి కళల్లో తేలిపోతూ ఉంటాను. నేను నీ మాట వింటేనే చాలు, కళల్లోనూ క్లౌడ్స్ లోను తేలిపోతూ ఉంటాను. కానీ లక్షాధికారి కూతురుగా నువ్వెక్కడ, ఒక మామూలు పాటగా నేనెక్కడ? ఆ ఆలోచన రాగానే తేలిపోవడం మానేసి నేల మీద ఫట్టని పడిపోతుంటాను. కిషోర్, నీకెన్నిసార్లు చెప్పాను మన ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డం. అయితే ఇంక ఆలస్యం దేనికి? వెంటనే నీ మెళ్ళో ఆ మూడు ముళ్ళు వేసేసి ఆ తరువాత ఆగండి అబ్బాయి గారు, దేనికైనా టైం రావాలి. అదేమిటి పైకి చూసి అన్నం పెడుతున్నాం? మనకు ముసల్దానం వచ్చేలోగా ఆ టైంను త్వరగా రప్పించమని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ చూపేటపే కొరమేలాగా కొరకొర సుత్త ఈపు సాప్ అయిపోతుంది. పెద్దయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, చెప్పొస్తాను. నువ్వు చెప్పొచ్చినాక నేను ఉండాలా? ఈ రౌడీ నాగులు కోపం వచ్చిందంటే స్పేగులు తోడేయగలడు. ఏండ్రకైనా ఏమిటో సీత, ఈ మధ్య దొంగరాముడి పరిస్థితి ఏమీ బాగుండట్లేదు. ఎవడు చూసినా పెద్ద లక్షాధికారులేగా సూటు బూటు వేసుకుని తిరగడమే తప్ప జేబులో దమ్మిడి ఉండడం లేదు. మనం కష్టపడి జేబులు తీర కత్తిరిస్తే అందులో అగ్గిపెట్లు, రేషన్ కార్డు, నిరోధులు, సిగరెట్ పీగులు దొరుకుతున్నాయి. ఏమిటో ఇలా అయితే ఈ దొంగరాముడు బ్రతుకు గంజినీళ్ళే రా సీత. వాడి పర్సు నువ్వు కొట్టేసావా? ఇదిగో నీ దొంగరాముడు మించిపోయిన దొంగ చేతే చేత నువ్వు. ఇటు పక్క ఒక జేబు దొంగ పరిగెట్టుకొచ్చాడు, చూసారా? చూడు నాయన, పోలీసులకు ఎర్రటోపీ కాకి డ్రెస్ ఉన్నట్టు జేబు దొంగకంటూ ప్రత్యేకంగా ఓ డ్రెస్ ఉండదు. ఆనవారు పడ్డారు. నాకు ఎదురు సమాధానం చెప్పొద్దు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఆ పరిగెట్టుకొచ్చినాడు ఎటు వెళ్ళాడు? అటు పక్క పారిపోయాడు. ఇటు పక్క నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. వదలండి బాబు, వదలండి బాబు, కావాలంటే తిన్నది. ఆగండి, ఏమిటి ఏం జరిగింది? మీ హోటల్కి వచ్చిన వాళ్ళు ఎలా ఊపుతారా? ఊపడం కాదు, నాకు అర్థం కదయ్యా. హోటల్లో తిని బిల్లే కొట్టిన వాళ్ళు ఈ మురుక్కారులో పారేస్తారు. పాపం ఏడు చేత బిల్లు కొట్టే వాళ్ళని మురుక్కారులో కాదు సముద్రంలో పారేయండి. ఇదిగో నేను 1 2 3 చెప్తాను, వీళ్ళు అందులో పడేయండి. డబ్బు లేకుండా టిఫిన్ తింటాడు బాబు గారు. తొమ్మిలేక బాగా జరిగింది. ఆకులు తిను, చెప్పచ్చు. చూడు బాబు, చెప్పండి సార్. 2 చికెన్ బిర్యానీ, 4 కట్లెట్స్, 1 అడగను ఖైమా బాల్. బాబు, ఆ జేబు దొంగ దొరికాడా? ఇంకా లేదమ్మా, ఏడుపు వచ్చేస్తుంది. ఏడోట ఎందుకు గాని, కూర్చోండి, టిఫిన్ తిందురు గాని. అలాగే కూర్చోవయ్యా, తిందువు గాని. రోజు 10 మందికి పెడితేనే కానీ మాకు తిండి సహించదు. చూడు, నీకు చికెన్ బిర్యానీ కావాలా, ఖైమా బాల్స్ కావాలా, కట్లెట్స్ కావాలా? సార్ అన్నీ తింటా. నన్ను తింటావని అమ్మగారు బాగా పట్టరావా? ఏం పోలీస్ బాబు, ఏం పవర్ఫుల్ గా రావడం లేదు? ఇంకో ప్లేట్ ఏమైనా కొడతావా? వద్దు బాబు, ఎక్కువ తింటే ఏడుపు వస్తుంది. బేరర్, బిల్లు తీసుకుని అరటిపళ్ళు కిల్లీలు పట్టరా. అలాగే సార్. సీత, నువ్వు బిల్లు చేసి 5 రూపాయలు టిప్ కొట్టు. ఏంటయ్యా బాంబు చూసి భయపడ్డట్టు అలా భయపడిపోతావు? ఈ పరసలు ఆది ఇందాక జేబు దొంగ కొట్టేసి మారిపోయాడు. ఆహా, దేవుడు దయామయుడు, నాకు అప్పచెప్పాడు. ఆహా, ఇప్పుడు నాకు నిజంగా నవ్వు వస్తుంది. నాకు ఏడుపు వస్తుందయ్యా. వస్తా వస్తా. బాబు,
మంచి మనం దొరికింది. అమ్మో నాయన బాబాయ్ అబ్బాయ్ అబ్బో అయ్యయ్యో ఏమిటి? ఏం జరిగింది? ఏం జరిగిందా? నా ఒక్కగానొక్క కూతుర్ని నీ కారుకు బలి చేసుకుని ఇంకా ఏం జరిగిందని అడుగుతున్నావా నాయనా? నీ పుణ్యమా అంటూ వయసు వచ్చిన నా బంగారు తల్లిని నీ పొట్టను పెట్టుకున్నావా నాయనా? అయ్యయ్యో అయ్యో అయ్యో అబ్బా నా వంక చూడమ్మా, నా వంక చూడమ్మా. అబ్బా వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా? నీ ఎదురుగానే పడిందిగా. అయ్యయ్యో ప్రాణాలు పోయాక పీరుకుంటే మాత్రం లాభం ఏంటి నాయనా? కర్మకాండ చేయడానికి కూడా డబ్బులు లేవు బాబు. గంధపు చెక్కలతో దానం చేద్దామని అనుకున్నాను బాబు. ఇప్పుడు మామూలు పుల్లలకు కూడా డబ్బు లేవు తల్లి. అయ్యా అయ్యో పాపం. బాబాయ్, గంధపు చెక్కలు లేకపోయినా మామూలు పుల్లలతో కాల్చొచ్చుగా. చాలు బాబు చాలు. గంధపు చెక్కలు నా సాగుకు చూసుకోవచ్చు. మామూలు కర్మకాండకైనా 300 కావాలి నాయనా. అంతే కదా బాబాయ్. డిక్కీలో డబ్బా ఉంది, పట్రా. డబ్బా? ఏం డబ్బా బాబు? డబ్బులు డబ్బా? ఆ చూస్తే నీకే తెలుస్తుందిగా, పట్రా. అయ్యయ్యో అమ్మా, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా తల్లే. అయ్యయ్యో అమ్మా. ఆహా, ఫుల్ మూన్ లాంటి ఈ ఫేస్, దొండ పండు లాంటి ఈ లిప్స్, కట్టుకున్న వాడికి ఎవడికు గుమ్మడి పండు లాంటి కొడుకుని ఇచ్చే ఈ శాల్తీ కాసేపట్లో కాలిపోవలసిందేనా? మాడి మసై బూడిదైపోవలసిందేనా? బాబు బాబు, ఇందులో డబ్బులు ఉన్నట్టు లేదే బాబాయ్. నీ దగ్గర అగ్గి పెట్టుంటే ఇలాగేవు. బాబు బీడీ కాల్చుకుంటావా? అదే, ఏం లేదు. ఈ డబ్బాలో ఉన్న పెట్రోల్ ఆ పిల్ల మీద పోసి ఈ అగ్గి పుల్ల గీసి తయారైతాను. అబ్బెబ్బెబ్బెబ్బే, అదేం లాభం లేదు. నువ్వు చచ్చిపోయిందనివి. నీకు కర్మకాండ చేయకుండా ఎలా వదిలిపెడతాను? మమ్మల్ని వదిలేండి సార్. చచ్చిన అబ్బెబ్బే, అదేం లాభం లేదు. ఇలా కడుపని కాయని ఎంతమంది ప్రాణాలు తీస్తారో ఏమో. పోలీసులకు రిపోర్ట్ ఇస్తారు. సార్ బాబాయ్ వెళ్ళాడు కదండి, నన్ను కూడా వదిలేండి. చెప్పుకుని మళ్ళీ వెధ పనులు చేస్తావు. అబ్బెబ్బే, అదేం లాభం లేదు. అయినా నిన్ను అత్తవారింటికి పంపిస్తేనే కానీ రావమ్మ రావమ్మ అత్తవారింటికి రాజమర్యాదలు జరుగుము మాటికి. రావమ్మ రావమ్మ అత్తవారింటికి రాజమర్యాదలు జరుగుము మాటికి. కటకటాలు వేస్తారు, కాపలా కాస్తారు, కంచి నీళ్లు పోస్తారు, ఒళ్ళు బాచిపోయేట్టు కొడతారు. రాలేను రాలేను అత్తవారింటికి, రాజ మర్యాదలు పడవు నా ఒంటికి. రాలేను రాలేను అత్తవారింటికి, రాజ మర్యాదలు పడవు నా ఒంటికి. చేతులెత్తి మొక్కుతాను, చెంపలేసుకుంటాను, గుంజేళ్లు తీస్తాను, ఏం చెయ్యమన్నా చేస్తాను, నువ్వేం చెయ్యమన్నా చేస్తాను. చెయ్యి పట్టి నోడివి తాళి కట్టు, తాళి కట్టి ఎడకైన తీసుకెళ్ళు. ఏయ్, చెయ్యి పట్టి నోడివి తాళి కట్టు, తాళి కట్టి ఎడకైన తీసుకెళ్ళు. దొంగ మెళ్ళు తాళి కడితే ఏం చేస్తది? తన తాళి తానే దొంగిలిస్తది. దొంగ మెళ్ళు తాళి కడితే ఏం చేస్తది? తన తాళి తానే దొంగిలిస్తది. నేను దొంగను కానంటే నమ్మవేంటి? అది రుజువు చేసుకొందుకే రమ్మంటి. రవ్వమ్మ రవ్వమ్మ అత్తవారింటికి
ఇంటికి రాజ మర్యాదలు జరుగు ముమ్మాటికి రాజ మర్యాదలు జరుగు ముమ్మాటికి ఎడబకు ఎడబకు చిట్టి తల్లి ఏడ్చుకో తీరిగ్గా జైలుకెళ్ళి ఎడబకు ఎడబకు చిట్టి తల్లి ఏడ్చుకో తీరిగ్గా జైలుకెళ్ళి వెళ్ళిపోతే ఏడుస్తా నువ్వు మళ్ళీ నిన్నో దాచి వాళ్ళెవరో పిచ్చి తండ్రి వెళ్ళిపోతే ఏడుస్తా నువ్వు మళ్ళీ నిన్నో దాచి వాళ్ళెవరో పిచ్చి తండ్రి ప్రాణమిచ్చినోడు ప్రాణనాథుడవుతాడు నువ్వు ఒప్పుకుంటే పిల్లలకు తండ్రవుతాడు రావమ్మ రావమ్మ అత్తావారింటికి రాజ మర్యాదలు జరుగు ముంబాటి రాలేను రాలేను రా. అత్తవారింటికి రా. రాజ మర్యాదలు పడవు నా ఒంటికి రావమ్మ రాలేను రావమ్మ రాలేను రావమ్మ రా. రా. ఏమిటి పద్మ నువ్వు అనేది? మన విషయం మీ డాడీతో చెప్పని భయంగా ఉందా? అయితే ఈ జన్మకు మనం పెళ్లి కాకుండా ఇలా ఉండిపోతున్నానా? లేక భయంతో నువ్వు చెప్పలేక ఎప్పుడో ఎవనో ఆయన తీసుకొచ్చి కట్టబెడితే? కిషోర్ ఏమిటా మాటలు? ప్రేమించిన నిన్ను కాక ఇంకొకరిని చేసుకుని నేను బ్రతకలను అనుకున్నావా? ఈ జన్మకి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. పద్మ, తప్పనిసరి అయితే నా ప్రాణాలైనా ఇస్తాను కిషోర్. పద్మ, ప్రేమించిన మనిషి గురించి డాడీతో చెప్పడానికి భయం ఎందుకమ్మా? అన్నయ్య పోనీ డాడీతో చెప్పడానికి భయం అయితే ఈ అన్నయ్యతో చెప్పొచ్చుగా. మీరు పద్మ అన్నగారా? అవును. అంటే లాయర్ రాజా కదూ? ఎస్. నమస్తే. నమస్తే. మీ గురించి పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. పద్మ ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదు. అయినా నీ ఫేమును గురించి మీ ప్రేమను గురించి నాకు బాగా తెలుసు. అరే, ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నారు? చిట్టి చెల్లెలు క్షేమాన్ని 1000 కళ్ళతో కనిపెడుతున్న అన్న అన్ని విషయాలు తెలుసుకుంటాడు. పద్మ, నువ్వేం భయపడకమ్మా. నాన్నగారితో ఈ విషయం నేను చెప్తాను. అతని పేరేమిటి? పేరు కిషోర్ కుమార్. పేరున్న పాటగాడి. పాటగాడిగా పేరేనా? వేరే ఇంకేమైనా ఉన్నవాడు? పెద్దగా ఉన్నవాడు కాదు, కానీ మనసున్న మంచి మనిషి. నీకు అతని గురించి విన్నాను, తెలుసుకున్నాను. వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరి కోసం ఒకరు ఎంతైనా త్యాగం చేసుకునేటంత. అయితే నేను అతన్ని కలిసి మాట్లాడి చెప్తాను. ఓకే. May I come in? Yes, please come in. You are Mr. Kishore, I suppose. Yes, మీరు I am Sashibhushan Rao, multi-millionaire, business magnate and Padma's father. నమస్తే. మీరు ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ కూర్చోండి సార్. ఎక్కడ కూర్చోవాలి? మా ఇంటి నౌకరు కూడా కూర్చోడానికి సందేహించే ఈ సోఫాలోనా? మా కారు డ్రైవర్ కూడా కూర్చోడానికి ఇబ్బంది పడే ఈ కుర్చీలోనా? ఎక్కడ కూర్చోవాలి? ఆల్ రైట్, నిలబడే మాట్లాడతాం. నువ్వు మా పద్మని ప్రేమించావట కదూ? తను కూడా నన్ను ప్రేమించింది. ఐ సీ. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నావట? ఇద్దరం అనుకుంటున్నాం. గుడ్. మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ వసతులు ఏ సౌకర్యాలు లేని ఈ ఇంట్లోనే కాపురం పెడదాం అనుకుంటున్నావా? ఇక్కడ నేను చాలా మంది కంటే చాలా సుఖంగా ఉంటున్నాను. ఐ అగ్రీ. ఇంతకంటే సుఖాలు తెలియవు గనక నువ్వు ఇక్కడ సుఖంగానే ఉండవచ్చు. కానీ ఐశ్వర్యంలో పుట్టి సంపదలో పెరిగి మంచం మీద కాలు కార్పెట్ మీద, కార్పెట్ మీద కాలు కారులోనూ పెట్టే నా కన్న కూతురు ఇక్కడ సుఖంగా ఉండగలదా? ఉండగలను అని తను మొండిగా అనొచ్చు. కానీ మిస్టర్ కిషోర్, కాశ్మీర్ మంచులో పుట్టిన ఖరీదైన యాపిల్ చెట్టు మన పెరటి మట్టిలో పెరగలేదని దానికి తెలియదు. పెంచే తోటమాలికి మాత్రమే తెలుసు. ఏమంటావు? మహారాజు కూతురైన సీత కట్టుకున్న వాడితో కారడవులో బ్రతికింది అంటాను. చూడు కిషోర్, ఒక్కడే రాముడు ఉంటాడు, ఒక్కతే సీత ఉంటుంది, ఒక్కటే రామాయణం. అందరూ రాముళ్ళు కారు, అందరూ సీతలు కారు, అన్ని జీవితాలు రామాయణాలు కారు. అంతేకాదు, ఆనాటి సీతకు అడవిలో ముందెదురయ్యే కష్టాలు, రావణాసురుడు సంగతి తెలియక వెర్రి తల్లి వెళ్ళింది.
ఆమె జీవితం చదువుకున్న ఈ కాలపు ఏ ఆడపిల్ల అడవిలోకి అడుగు పెట్టదు, పెట్టబోయినా కన్న తండ్రి అడ్డుపడతాడు. అంటే మీరు మా పెళ్లికి ఒప్పుకోనంటారా? ఏ నన్ను ఒప్పించగలనంటావా? ప్రేమకు అర్థం మీకు తెలిస్తే Stop that nonsense. ప్రేమ 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 మాటలు వచ్చే రోజుల్లో ప్రతి పసిపిల్లవాడు మొదటిగా మాట్లాడే మాట అమ్మ అయితే, గడ్డాలు వచ్చే రోజుల్లో ప్రతి అడ్డమైన వాడు మాట్లాడే మొదటి మాట ఈ ప్రేమ. అర్థం లేని కథలు, వ్యర్థమైన సినిమాలు చూసి ప్రేమ గొప్పదనే ప్రతి వాడికి ఒక అమ్మాయిని అంటగట్టి ఎడార్లో వదిలిపెడితే ఒక్క రోజులో అంటాడు ప్రేమ కంటే అన్నం ముఖ్యం అని. చూడు కిషోర్, ఈ లోకంలో అన్నం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సుఖం కావాలన్నా, సంతోషం కావాలన్నా కావాల్సింది డబ్బు అని నా అభిప్రాయం. అందరం ఎక్కించి తిప్పిన నా కూతుర్ని నీకు కట్టబెట్టి అగాధంలోకి తోయకూడదన్నా నిర్ణయం. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రేమకి అర్థం నాకు బాగా తెలుసు. అందుకనే నేను ప్రేమించే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యను. బాయ్. డాడీ, కిషోర్ని కలిశారా? ఎస్ అన్ని విషయాలు మాట్లాడారా? ఎస్ పెళ్లి ముహూర్తం నిశ్చయించారా? ఎస్ నిర్ణయించాను. రాజా, నేను ఇవాళ అర్జెంటుగా హాంకాంగ్ పెడుతున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన 2వ రోజునే పద్మకి పెళ్లి. బట్ వన్ థింగ్, పద్మ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు, నా స్నేహితుడైన కోటీశ్వరుని కొడుకుతో. డాడీ, ఎస్, ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ ఫైనల్. మిస్టర్ రమేష్, గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా. ఎస్ సార్. ఫైల్ సార్. హలో, రాజా స్పీకింగ్. నేనే అన్నయ్య. దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని. అన్నయ్య, పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు. ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా? అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాటలన్నయ్య. ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను. ఏమిటి పద్మ నువ్వు అనేది? తమాషాగా మాట్లాడుతున్నావా? లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను. కోరుకున్న మనిషికి చేరువ కాలేను నేను. అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా ముందు ఎన్నో నిద్ర మాత్రలున్నాయి. అంత పని చేయొద్దమ్మా. నా మీద నీ గౌరవం ఉంటే ఆ నిద్ర మాత్రం ముట్టుకోకమ్మా. డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. లేదన్నయ్య, డాడీ నా ఇష్టానికి ఒప్పుకోరు. ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య. నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి. పద్మ, పద్మ, వద్దమ్మా, అంత పని చేయకమ్మా. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇంటి దగ్గర నుంచేనా? కాదన్నయ్య, ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి. అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలు ఇంటికొచ్చి. రమేష్ సార్. నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో. అమ్మా, నువ్వు చావడం తప్పమ్మా. భగవంతుడు ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా. కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి. చెల్లెమ్మా, అడ్రస్ సార్. పద్మ, పద్మ. మిస్టర్ రాజా, మీ చెల్లెలికి ఏమీ ప్రమాదం లేదు. స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం. స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సాహసం చేశావు. నిన్ను రక్షించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుమిలి కుమిలి బాధపడేవాడు. నన్నెందుకు రక్షించావయ్యా? ఎందుకు? కిషోర్తో నీ పెళ్లి జరిపించి నీ జీవితం కలకల్లాడుతూ ఉండేటట్టు చేయటానికి. అవును, డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి జరిపించడం. 3 ముళ్ళు పడ్డాక ఆయన వచ్చినా మీతో రాజీ పడక.
చిలకా గోరింకిల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి. కిషోర్, నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి. బావా, నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా, డాడ్, పద్మ ఇక్కడ. భర్తతో కాపురాలు దాని పెళ్లి ఎవరు చేశావు? కాని పని కాదు కనుక నేనే చేశాను. కన్నవాణ్ణి నేను కానివాణ్ణి అయ్యానా? నువ్వే నిర్ణయం తీసుకోవడానికి. తప్పుగానప్పుడు, తప్పనిసరైనప్పుడు ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా? ఉండొచ్చు, కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా. ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించావేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశావు. కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకుతుంది. రాజా, దాని మీద నాకు ప్రేమ లేనట్టు, దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోరనట్టు మాట్లాడు. దాన్ని ఐశ్వర్యంలో పెంచాలి గనక, ఐశ్వర్యంలో ముంచాలి గనక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను. అంతేగాని డాడీ, ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తనవి. కట్టుకున్నవాడు పెట్టిన బొట్టు, కట్టిన తాలి బొట్టు, తొడిగిన గాజులు, ఉంచుకున్న పూలు, మీరు చెప్పే ఐశ్వర్యాలన్నిటికంటే గొప్ప. మా చెల్లెలకి అన్నీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? రాజా, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు. జీవితంలో అడుగడుగునా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో. డాడీ, ఆల్ రైట్, నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు, నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను. కాఫీ. డాడీ. హలో పద్మ, కులాసగా ఉన్నావా? కూర్చోండి డాడీ. పర్వాలేదు. మిస్టర్ కిషోర్, నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకెందుకు ఇష్టం లేదో నీకు తెలుసు. అయినా నువ్వు చేసుకున్నావు. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ నాదొక్క కోరిక. ఏమిటది? ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకు బ్రతుకుతున్నా. వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది. కారణం అంతకంటే ఎక్కువ కనుక. కిషోర్, ఆడపిల్ల కన్నవాళ్ళని, ఉన్న ఇంటిని, ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది. అలా తమను వదిలి వెళ్ళి ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని, కానుకలని, చీరలని, సారెలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు. అందరూ కన్నతండ్రుల్లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక, నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను. చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఏమిటిది? ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా? ఎలా అనుకున్నది డబ్బు. నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకది చాలా అవసరం. చూడండి, పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మావగారి దగ్గర చేయి చాపి డబ్బు అందుకునేవాడు చేతకాని వాడని నా ఉద్దేశం. నా భార్య కోసం సౌఖ్యం సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను. ఐఎమ్ సారీ, మీ చెక్ బుక్ అక్కర్లేదు. నేను సంపాదించుకోగలను డబ్బు. గిటారు వాయించటం, గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం? తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకటి లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓ, అంత సమర్థుడివా? వెల్, లెట్స్ సీ. డాడీ, కాసేపు ఉండి వెళ్ళండి డాడీ. నో, నేను వెళ్ళాలి. పద్మ, ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. బాబాయ్, నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యయ్యో బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో బాబాయ్ బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, కారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా, అయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు తెచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొండి గిరాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాన్ని బాబు?
నీ